హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వర్ధన్ తిరుమలాని. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఒక మిక్సీ జార్ అనేది తయారవ్వడానికి ఎన్ని చిన్న చిన్న వస్తువులు ఉపయోగిస్తే ఒక మిక్సీ జార్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్పబోతున్నాను. ముందుగా ఈ మిక్సీ కప్లర్స్ అని అంటారు. వీటిని వచ్చేసరికి ఈ మూతల్లాగా ఉన్న వాటిని వచ్చేసరికి మిక్సీ కప్లర్స్ అని అంటారు. ఇది మిక్సీ యొక్క బ్యాక్ సైడు మిక్సీ జార్ తిరగడానికి ఉపయోగిస్తారు. రెండోది వచ్చేసరికి ఇవి వచ్చేసరికి మిక్సీ యొక్క బుష్లు అని అంటారు వీటిని. ఇవి ఇత్తడి కలర్లో ఉంటాయి. ఇవి వచ్చేసరికి మెయిన్గా మిక్సీ అనేది కారకుండా ఉండడానికి, పోతే అదే మిక్సీ గిన్నె లీకులు వాటర్ గట్లా పోసినప్పుడు లీక్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగిస్తారు. మూడోది వచ్చేసరికి వీటిని మిక్సీ రాడ్స్ అని అంటారు. మిక్సీ జార్ యొక్క రాడ్స్ అని అంటారు. ఆ ఈ జార్ యొక్క రాడ్స్ అనేది ఈ బ్లేడు పట్టుకోవడానికి మెయిన్గా ఈ రాడ్లు అనేవి ఉపయోగిస్తారు. వీటిని వచ్చేసరికి మిక్సీ యొక్క బ్లేడ్స్ అని అంటారు. ఇప్పుడు ఫైనల్గా ఈ మిక్సీ రాడ్లని ఈ బ్లేడ్తో కలిపి పైన క్యాప్ పెడతారు. దీన్ని వచ్చేసరికి మిక్సీ క్యాప్ అని అంటారు. ఈ మిక్సీ క్యాప్ వచ్చేసరికి పైన మూత కింద ఉపయోగిస్తారు. ఫైనల్గా ఈ మొత్తం కలిపి ఉపయోగిస్తే ఒక మిక్సీ జార్ అని అంటారు. ఏ విధంగా ఉపయోగిస్తారంటే, ఫస్ట్ ఈ రాడ్లు వచ్చేసరికి ఈ కప్లర్కి థ్రెడ్డింగ్ కాబట్టి కప్లర్కి తిప్పుతారు. తర్వాత ఇది మిక్సీ బుష్ అంటారు. ఈ మిక్సీ బుష్లో నుండి ఇలా రాడ్ని పెడతారు. ఈ విధంగా రాడ్ని పెడతారు. పైన బ్లేడ్ పెట్టేసి ఇంకా పైన క్యాప్ పెట్టి నీటుగా ఫిక్స్ చేస్తే మీకు మిక్సీ జారు రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఈ బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని వచ్చేసరికి మిక్సీ యొక్క బేస్ అని అంటారు. నేను ఎందుకు ఇట్లా చెప్పానంటే, ఇంత చిన్న విషయాల్లో కూడా ఎందుకు ఇట్లా చెప్పానంటే, మన దృష్టిలో ఇది చిన్న విషయమే అయి ఉండొచ్చు, కానీ వీటి పేర్లు కూడా కనీసం వీటి పేర్ల మీద కూడా అవగాహన లేని వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. అర్థమైందా? కాబట్టి మనకు తెలియని ఏ చిన్న విషయమైనా సరే తెలుసుకోవడం అనేది గొప్ప విషయమే. కాబట్టి నాకు తెలిసినంతలో ఈ చిన్న విషయాల పేర్లు, ఈ చిన్న చిన్న వస్తువుల పేర్లని వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను చెప్పాను ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ కొంచెంలో కాకపోతే కొంచెమన్నా నచ్చినట్లుగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఈసారి వేరే ఒక వస్తువుతో కలుద్దాం. బాయ్.